ఒకసారి మీరు ఎప్పటి నుంచో ఈ పోరాటం చేస్తున్నారు, రెండేళ్ల నుంచి ఫైట్ చేస్తూనే ఉన్నారు. పులి స్టాప్ ఎప్పుడు పడుతుంది అనుకుంటున్నారు? ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తున్నాయని మీరు అనుకుంటున్నారు? వాస్తవానికి నిరుద్యోగులు కూడా సహనం నశించిపోయింది. ఎందుకంటే గత గవర్నమెంట్ నిరుద్యోగులు అణచివేసింది, నిరుద్యోగులకు అన్యాయం చేసిందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినాం. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ల తర్వాత కూడా వాళ్ళు నోటిఫికేషన్ లేకపోగా మీరు చూడండి, వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చమంటే ఒకరేమో బీఆర్ఎస్ పార్టీ కోవట్లు అంటారు, ఇంకోరేమో చదువురానులు అంటారు, ఇంకోరేమో బీజేపీ కోవట్లు అంటున్నారు, కొందరైతే లకారంతో ఉన్నటువంటి మాటలు నిరుద్యోగులు అంటూ ఉన్నారు. మరి నిరుద్యోగుల్ని అంటున్నారు, నిరుద్యోగులను లకారంతో ఉన్నటువంటి పదాలు ఏసీపీ అన్నట్టుంది మొన్న రీసెంట్గా రమేష్. మొన్న ఏసీపీ గారు కూడా మాట్లాడినారు. నేను అడుగుతా ఉన్నాను, ఇప్పుడు పొలిటికల్ లీడర్లకు ఏమన్నా అయితే తెలంగాణ ఆత్మగౌరవం మీద దాడి అంటారు, తెలంగాణ ఆత్మగౌరవం మీద అన్నట్లు అంటారు. మరి నిరుద్యోగులు 31 లక్షల మంది నిరుద్యోగులను పట్టుకొని లగారంతో ఉన్నటువంటి మాటలు మాట్లాడుతుంటే మరి తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతిన్నట్టు కాదా? మరి తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు ఎందుకు దీనిపైన స్పందించట్లేదని మేము అడుగుతా ఉన్నాం. ఒక్కటే శ్రీధర్ బాబు గారు ఏది మేనిఫెస్టో చైర్మన్ మేనిఫెస్టో రాసింది, ఆయన 2 లక్షల ఉద్యోగాలు. గవర్నమెంట్ దగ్గర పైసలు లేవు, వాళ్ళే అప్పుల కుప్పగా ఉంది, ఇచ్చిన హామీలే నెరవేర్చలేకపోతున్నారు. ఉద్యోగాలు నోటిఫికేషన్లు 1 ఇయర్ లోపల 2 లక్షల ఉద్యోగాలు ఎట్లా సాధ్యమవుతుంది? ఒకటేంటన్నా, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు అనేది అభూత కల్పన అన్న. 100% తెలంగాణలో ఆదాయం కదా ముఖ్యమంత్రి చెప్తున్నాడు, చెప్పలేదు. డైలాగ్లెస్ ఏమన్నా ఇప్పుడు ఎట్లా నమ్ముతారు? నిజంగా తెలంగాణలో ఆదాయం లేకపోతే మెస్సీ ఫుట్బాల్కు 100 కోట్లు వచ్చినాయి, దానివల్ల లాభం ఏంది? ఆయన ఇచ్చి బాల్ తన్నిండి పోయిండు, 100 కోట్లు ఖర్చు చేసినావు, అందగతే పోట్లు పెట్టేసి 200 కోట్లు దానికి పెట్టిండు. ఆయన జూబ్లీహిల్స్ ఆయన ఇంటి ముందు 5 కోట్లతోటి ఫుట్బాల్ స్టేడియం కట్టించిండు. అంటే వాళ్ళు పుష్కలంగా డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి ఉంటాయి ఆదాయము. మరి నిరుద్యోగులు కానీ ఉద్యోగస్తులు కానీ వాళ్ళకి సంబంధించిన విషయాల కాడ మాత్రం ఆదాయం లేదని మాట్లాడుతున్నారు. ఇది అవాస్తవము. ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వడానికి ఆదాయం ఎంతన్నా? ఆదాయంతో దగ్గర పైసలు ఉండాలి, జీతాలు ఇవ్వాలి, ఒకవేళ ఎంప్లాయీస్ అయితే ఇవన్నీ ఉంటాయి కదా. మీరు అన్నది కరెక్టే. 100% తెలంగాణలో ఆదాయం ఉందన్న, ఆదాయం లేదని. ఆదాయం ఉంది, వాళ్ళు అట్లా అంటారు. ఇప్పుడు నిజంగా ఆదాయం లేకపోతే ఇవన్నీ ఖర్చు ఎట్లా పెడతాడు ఆయన? ఇప్పుడు మెస్సీ ఫుట్బాల్కు 100 కోట్లు ఎట్లా ఖర్చు పెట్టినావు తెలంగాణలో ఆదాయం లేకపోతే? ఇప్పుడు మొన్న హార్వర్డ్ యూనివర్సిటీ పోయిండు. మరి ఎన్ని అసలు ఇంత ఖర్చు పనికిరాని వాళ్ళని తీసుకొని పోయినాడికి. తెలంగాణలో ఉన్నటువంటి చాలా మంది అంటే వందలాది కోట్లు అక్కడ ఖర్చు పెడుతున్నారు, కానీ వచ్చే పెట్టుబడులు 1000 కోట్లు వచ్చినాయి, 500 కోట్లు వచ్చినాయి, అది వచ్చినాయి, ఇది వచ్చినాయి అంటారు. వాస్తవానికి వచ్చే పెట్టుబడులు ఏమన్నాయి కానీ వీళ్ళు దుబారా ఖర్చు ఎక్కువ పెడుతున్నారు. 100% వీళ్ళు ఏదో రేవంత్ రెడ్డి గారు చెప్పేటవన్నీ డైలాగులు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అర్థమైంది, ఆదాయం లేదనేది కాదు, వాళ్ళు కావాలని ఆదాయం లేదని చెప్పి రేవంత్ రెడ్డి గారు అప్పులు చేసిండు. అప్పులు తీర్చడానికి మాకు అమౌంట్ సరిపోతుంది అని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మేము అడిగేది ఏంది? ధర్నా చౌక్ మీరు పెట్టే ధర్నా ద్వారా గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నారా, రిక్వెస్ట్ చేస్తున్నారా? రిక్వెస్ట్తో పాటు డిమాండ్ చేస్తున్నాం అన్నప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది. మాకు వయసు కూడా 30 సంవత్సరాలు దాటిపోతున్న సందర్భంలో ఇంకెన్ని రోజులన్నీ మేము రోడ్ల మీదకి వచ్చి ఇది చేస్తాం, ధర్నాలు చేస్తాం. కాబట్టి దయచేసి రిక్వెస్ట్ చేసుకుంటూనే హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నాం. 100% ఒకవేళ నిరుద్యోగులకు ఇట్లే మా స్థానాన్ని కూడా పరీక్షిస్తున్నా అంటే తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు అందరూ కదిలినరు అనుకో, 100% మీరు నేపాల్ బంగ్లాదేశ్లో జంజెట్ ఉద్యమాలు చూసినా నిరుద్యోగులు కదిలితే, తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు అందరూ కదిలితే వీళ్ళని తట్టుకోవడం నివర్తనం కాదు. తర్వాత ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇమీడియట్గా స్పందించి నోటిఫికేషన్ పెడుతున్నారు. సో వీళ్ళు ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నారు కదా, ఏమైనా జస్టిస్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఏమో మరి. మేము ఎన్ని మెరుపు ధర్నాలు చేసినాము అశోక్ నగర్లో, దిల్సుఖ్ నగర్లో, ఇప్పుడు మహాధర్నా తలపెట్టినాము. ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాల పైన అవుతుంది, కానీ ఒక్క జనరల్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయకుండా నిరుద్యోగులను ముంచుతుంది ఈ ప్రభుత్వము. తక్షణమే మా డిమాండ్ ఏంటంటే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పారు, యూత్ డిక్లరేషన్లో చెప్పారు. వాళ్ళు ఒకసారి మహేష్ కుమార్ గౌడ్ కానీ రేవంత్ రెడ్డి కానీ వాళ్ళ మంత్రులు క్యాబినెట్ ఒకసారి చూసుకోండి మీ మేనిఫెస్టో, మీ యూత్ డిక్లరేషన్. నిరుద్యోగులకు మీరు ఏం హామీలు ఇచ్చిరో ఒకసారి సరి చూసుకొని నిరుద్యోగులకు తక్షణమే 2 లక్షల ఉద్యోగ ప్రభుత్వ నోటిఫికేషన్లను విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఆ సమయానుగుణంగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తే ఈ నిరసనలు మీరు నిజంగానే 70,000 80,000 ఉద్యోగాలు ఇస్తే ఈ నిరసన మేము ఎందుకు చేస్తాం? అసలు రేవంత్ రెడ్డి గారికి నేను ఒక్కటే తెలియజేస్తా ఉన్నా, తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలి. మీ ప్రభుత్వం వచ్చాక ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్లు రాలేదని మేము తెలియజేస్తా ఉన్నాము. మేము ఎక్కడ ఉద్యోగాలు ఎక్కువై ధర్నా చేయట్లేదు, మాకు ఉద్యోగాలు లేకనే మేము ధర్నా చేస్తున్నామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. రిజల్ట్ ఏం లేదు కదా, మీరు కొట్లాడుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు, గవర్నమెంట్ నుంచి అసలు రెస్పాన్స్ లేదు. మిమ్మల్ని పట్టించుకుంటుందా అసలు గవర్నమెంట్? మమ్మల్ని ఈ గవర్నమెంట్ అసలు మా ద్వారానే ఈ గవర్నమెంట్ మేము తీసుకొచ్చాము, అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మా సత్తా ఏందో ఈ గవర్నమెంట్కి
ఎలక్షన్ ముందు తెలియజేస్తాము. ఈ రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో కానీ రాబోయే ఎలక్షన్లో కానీ మా నిరుద్యోగుల సత్తా ఏందో, మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదని అప్పుడు తర్వాత రిజల్ట్ రూపంలో వాళ్ళకి మేము చూపిస్తామని తెలియజేస్తా ఉన్నా.